పరమ తండ్రి మనందరినీ కనికరించి వీరరాఘవపురం క్రీస్తు సంఘము నిర్వహిస్తున్నటువంటి సంఘ క్షేమాభివృద్ధి కూడికలకు ఈ స్థలానికి రావటానికి అన్ని విషయాల్లో కృపను విస్తరింపచేసిన దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వేదికై అనేకులకు దేవుని మాటలు వినిపిస్తున్నటువంటి స్థానిక సంఘము, వారిని అలాగున ప్రోత్సహించినటువంటి స్థానిక దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. వారి ఆహ్వానాన్ని అందుకొని ఆయా స్థలాల నుంచి విచ్చేసినటువంటి దైవజనులు ఉన్నారు. ఆయా గ్రామాల నుంచి, స్థానిక గ్రామం నుంచి కుటుంబాలుగా చేరొచ్చినటువంటి మీలో ప్రతి వారికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. సంఘ క్షేమాభివృద్ధి అనేటువంటి విషయంలో మొదటిగా కొన్ని సంగతులు మనము గ్రంథం నుంచి ఆలోచించేద్దాము. సంఘ క్షేమాభివృద్ధి అనే ఒక అంశం మీద అనేకమైనటువంటి సంగతులు ఈ 3 రోజులు మాట్లాడబడబోతున్నాయి. మొదటి సంగతిగా సంఘము క్షేమాభివృద్ధి అది ఎందుకు జరగాలి అనేటువంటి 3 విషయాల గురించి ఆలోచన చేయబోదాం. సంఘము అనగా మనుషుల మధ్య అపార్థం చేయబడుతుంది. సంఘం అంటే ఏ ప్రాంతంలోనైనా రోడ్డున వెళ్ళేటప్పుడు కట్టబడినటువంటి బిల్డింగులు చూసి ఈ ప్రాంతంలో చాలా సంఘాలు ఉన్నాయి అని మనుషులు ఆలోచన చేస్తూ ఉంటుంటారు. కట్టబడినటువంటి బిల్డింగులు చూసి, ఒకవేళ దాని పరిమాణాన్ని చూసి పెద్ద బిల్డింగ్ అయితే ఇక్కడ సంఘం పెద్దది, లేదా చిన్న పరిమాణం కలిగి ఉంటే చిన్న సంఘం అని, స్థలాన్ని బట్టి కట్టబడినటువంటి కట్టడాలను బట్టి సంఘము అని ఆలోచన చేస్తున్నారు మనుషులు. కాబట్టి మనలో కూడా ఈ అభిప్రాయం ఉండొచ్చాము ఇప్పటి వరకు. బిల్డింగ్ను చూసి సంఘం అని, అక్కడ ఒక సంఘం ఉంది, ఇక్కడ ఒక సంఘం ఉంది, ఇది ఫలానా వారిది, అది ఫలానా వారిది అని చెప్తున్నటువంటి మనకు అర్థం కానటువంటి ఒక విషయాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. సంఘము అంటే మనుషుల చేతులతో కట్టబడినటువంటి భౌతికమైనటువంటి కట్టడము కాదు. బిల్డింగు సంఘమై ఉండదు, కట్టబడినటువంటి స్థలము సంఘమై ఉండదు. సంఘము అనగా దేవుని యొక్క గ్రంథము ఇలాగనే నిర్వచనం తెలియచేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో సంఘము అంటే పిలువబడినటువంటి ప్రజలు, భవంతులు కాదు, భవంతులు కట్టబడినటువంటి స్థలాలు కాదు. సంఘము అంటే, సంఘము అనగా పిలువబడినటువంటి ప్రజలను ఉద్దేశించి ఉపయోగించినటువంటి పదము సంఘము అంటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘము అంటే పిలువబడిన వారని అర్థం. కాల్డ్ అవుట్ ఆఫ్ పీపుల్. ఒక స్థితి నుంచి మరొక స్థితికి పిలువబడినటువంటి ప్రజలు, గతాన్ని విడిచి ప్రస్తుతము క్రొత్త జీవితం కొరకు పిలువబడినటువంటి ప్రజలు. కాబట్టి ఎవరైనా సరే ఆ సంఘం పెద్దదని వారు కట్టుకున్నటువంటి బిల్డింగ్ను చూపించి మాట్లాడుతుంటే వారికి దేవుని యొక్క మాటలు కానీ దేవుని యొక్క చిత్తము కానీ అర్థం అవ్వలేదని అర్థం.
సంఘము అనగా పిలువబడినటువంటి ప్రజలు. సంఘము అనగా కొనబడినటువంటి ప్రజలు. క్రీస్తు యొక్క రక్తం చేత కొనబడినటువంటి ప్రజలు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో మరొక సంగతి రాయబడి ఉంటుంది. 28వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, క్రీస్తు యొక్క రక్తము చేత కొనబడినటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వారిని సంఘము అని పిలుస్తుంది గ్రంథం. సంఘము అనగా అంధకార సంబంధమైన అధికారం నుంచి విమోచించబడి క్రీస్తు ప్రభు యొక్క రాజ్యముగా చేయబడినటువంటి వారు సంఘమై ఉంటారు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరొక సంగతిని తెలియచేస్తున్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసును. కాబట్టి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడినటువంటి ప్రజలు క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేయబడతారు. వారు సంఘమై ఉంటారు. సంఘము అనగా సాతాను యొక్క అధికారం నుంచి దేవుని వైపు తిరిగినటువంటి ప్రజలై ఉంటారు. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 16-18 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉంటాయి. నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగిన వారు. సంఘము అంటే ఇప్పటి వరకు బిల్డింగ్లు అనుకున్నాం. బిల్డింగ్లు కాదా సంఘం అంటే? ఎక్కడైనా సిలువ గుర్తు వేసి ఏదైనా కట్టడాన్ని చూసినప్పుడు వెంటనే మనకు అభిప్రాయం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక సంఘం ఉంది, ఇది చిన్న సంఘము, పెద్ద సంఘం అని. మన చుట్టూ కనిపిస్తున్నటువంటి కట్టడాలను చూసి సంఘము అని భావిస్తున్నామంటే నేడు మనకి ఇంకను దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని యొక్క ఆలోచన ఏమిటో మనం సరిగా అర్థం చేసుకునే వారముగా ఉంటాం. కాబట్టి సంఘం అంటే భౌతికమైనటువంటి కట్టడము కాదు, కట్టబడినటువంటి స్థలము కాదు. సంఘము అనగా వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి ప్రజలు. సంఘము అనగా క్రీస్తు యొక్క రక్తం చేత కొనబడిన వారు. సంఘము అనగా అంధకార సంబంధమైన అధికారం నుంచి విమోచించబడిన వారు. సంఘము అనగా సాతాను యొక్క అధికారం నుంచి దేవుని వైపుకు అనగా వెలుగులోనికి నడుచుకోవటానికి తిరిగినటువంటి వారు సంఘమై ఉంటారు. అలాగన సంఘము భూమి మీద స్థాపించబడాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచన చేశాడు. సంఘము అంటే వారు పిలువబడే వారిగా ఉండాలని, పరిశుద్ధపరచబడటం కొరకు వారు తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఉండాలని, వారు సాతాను యొక్క అధికారం నుంచి విడిపించబడి వెలుగు సంబంధులుగా మార్చబడాలని పరమ తండ్రి ఎప్పుడు ఆలోచన చేశాడంటే సంఘమును గురించి జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచన చేశాడు. సంఘాన్ని గురించి దేవుడు ఎంత శ్రద్ధ పెట్టాడో, దృష్టి పెట్టాడో ఆయన ఆలోచన చేసినటువంటి సమయాన్ని బట్టి అర్థమవుతుంది. అప్పుడో ఇప్పుడు ఆలోచన చేసినటువంటి సంగతి కాదు అది. సంఘం అనేటువంటి ఆలోచన దేవునికి భూమి ఆకాశములు వాటిలో ఉన్నటువంటి వాటిని సృజించక మునిపే
సంఘమును గురించిన ఆలోచన దేవునికి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సంఘము అనే ఆలోచన జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి ఉంది అంటే ఆ సంఘమును గురించినటువంటి మరింత శ్రద్ధ నేడున్నటువంటి మనకు అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోలేను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఎప్పుడు ఆలోచన చేశాడు మనల్ని క్రీస్తునందు చూడాలని? జగత్తు పునాది వేయబడక మునిపే. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలో సంఘము అనేటువంటి ఒక విశేషమైనటువంటి సంగతి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క మనసులో ఉంది. దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి తన ఆలోచన ఏం చేసుకుంటూ వచ్చాడంటే, సమయానికి తగినట్టుగా ఆయా పరిస్థితుల్లో సంఘమును గుర్చినటువంటి తన ఆలోచనలు ప్రవక్తల చేత పలికించాడు. ప్రవక్తల నోట అవసరతను బట్టి, పరిస్థితులను బట్టి సంఘం అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడించాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ సంఘమును గురించి, ప్రభువైన యేసుక్రీస్తు చేత స్థాపించబడబోతున్నటువంటి సంఘమును గురించి, జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచన చేసినటువంటి ఆ సంఘమును గురించి అవసరతను బట్టి, పరిస్థితులను బట్టి ప్రవక్తల నోట పలికించాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో చదువుతామండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అందువలన దానియేలు తను ఎక్కడైతే ఉంచబడ్డాడో నెబుకద్నెజరు అనేటువంటి మహా బబులోను సామ్రాజ్యం యొక్క అధికారం కింద తాను ఉంచబడినప్పుడు ఒక రాజు కలగంటాడనే సంగతి మనకు తెలుసు. ఆ కళను వివరిస్తూ దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. రాజ్యము దేవుని యొక్క సంఘము లేదా ప్రభు చేత ఏదైతే ఉనికిలోనికి తీసుకురాబడుతుందో ఆయన సంఘమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యమును పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిల్చును. దేవుడు ప్రవక్తల చేత ముందుగా స్థాపిస్తూ, తెలియచేస్తూ, ప్రకటన చేస్తున్నటువంటి విషయము దేవుని రాజ్యం అనబడుతున్నటువంటి సంఘము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా సంఘముల గురించి దేవుడు ముందుగానే ప్రవక్తల నోట పలికించాడు. కాబట్టి అది ఎప్పుడంటే ఎలాగంటే అలాగా, ఏదంటే అది, ఏ పేరంటే ఆ పేరు చేత పిలువబట్టడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడును, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చారు. కాబట్టి అంత్య దినములలో ధర్మశాస్త్రం యొక్క ముగింపు దినాలలో ఏం జరగబోతుందో ప్రవక్తల చేత ముందుగా నోట పలికించాడు. యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిర పర్వతము అన్నాడు, దేవుని రాజ్యం అన్నాడు, దానినే సంఘము అని క్రొత్త నిబంధనలో బయలుపాటు చేశాడు. కాబట్టి
సంఘము అనగా ఏమిటో, సంఘమును దేవుడు ఎప్పుడు సంకల్పించాడో, ఆ సంఘము అది ఎలాగన విస్తరించాలో అనేది కూడా దేవుడు ఆలోచించేశాడు. ఈరోజు నీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశుద్ధులు క్రీస్తు సంఘముగా కూడుకొని వారు జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క జ్ఞానము అది వెల్లడి చేయబడుతుంది. అలాగనే వెల్లడి చేయబడాలని కూడా దేవుడు కోరాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునిపే తన మనసులో నిర్ణయించుకున్నటువంటి తన రాజ్యం అనబడుతున్నటువంటి సంఘము దేనికోసం ఉద్దేశించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాం. దేవుని మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి ఏం తెలియజేయబడాలి? సంఘము ద్వారా తన యొక్క నానా విధములైనటువంటి జ్ఞానము తెలియపరచాలని దేవుడు ఆలోచించేశాడు. ఈ 3 రోజుల కార్యక్రమం దానికోసమే. స్థానిక సంఘము బలపరచబడటము, సంఘము ద్వారా దేవుని యొక్క జ్ఞానము వెల్లడి చేయబడటం. దేవుని యొక్క జ్ఞానము మనుషులకు లేకపోతే మనుషులు నశించిపోతారు. కాబట్టి మనుషులు నశించిపోకూడదని సంఘము ద్వారా ఏమి వెల్లడవ్వాలో అవి సంఘము నేర్చుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, వారితో పాటు ఎందరైతే నేర్పించగలుగుతామో అవకాశం ఉన్నటువంటి ప్రజలందరినీ ఎలాగిన సమావేశపరచడానికి కారకమైంది ఈరోజు నీ సభ. అందుని బట్టి మొదటిగా మీకు 2 సంగతులు తెలియజేశాను. ఒకటి, సంఘము అనగా దేవుని యొక్క గ్రంథం వివరాలు ఇస్తుంది. 2, ఆ సంఘమును దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. సంఘము దేనికోసం ఉద్దేశించబడింది? దేవుని యొక్క నానా విధములైనటువంటి జ్ఞానమును ప్రచురపరచడానికి, దేవుని మహిమపరచడానికి సంఘము ఉద్దేశించబడింది. 3వ అధ్యాయం 21 వచనంలో రాయబడి ఉంది. 20-21 ఎఫెసీ 3వ అధ్యాయము 20-21 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. సంఘము దేనికోసము? దేవుని యొక్క జ్ఞానమును ప్రచురించడం కోసం, మనుషులకు తెలియచేయటం కోసం. రెండవది, దేవుడు మహిమపరచబడటం కోసము సంఘమును దేవుడు సంకల్పించాడు. కాబట్టి అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. ప్రస్తుతానికి మీకు ఒక అవగాహన, సంఘమును గురించినటువంటి అవగాహన మీ దృష్టిలో ఉంచాం. సంఘము స్థాపించబడినటువంటి సంఘము, ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందటం అనేది అవసరం. సంఘ క్షేమాభివృద్ధి అనేటువంటి ఈ సభలో సంఘము అనగా ఏమిటో దేవుని యొక్క గ్రంథం నుంచి ఆలోచన చేశాము. ఇప్పుడు క్షేమాభివృద్ధి, దానికి క్షేమాభివృద్ధి కలగాలి, దానికి క్షేమాభివృద్ధి కలిగించాలి అని మొట్టమొదటిగా ఆలోచన చేసిన వారు దేవుడు. సంఘములకు క్షేమాభివృద్ధి కలగ చేయటం కోసము దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడంట. దేవుడే ఆసక్తి కలిగి ఉన్నాడు సంఘం విషయంలో. క్షేమంతో కూడినటువంటి అభివృద్ధి కొరకు దేవుడు ఆసక్తి కలిగి ఉంటే, ఆ సంఘములో ఉన్నటువంటి మనము ఎంత ఆసక్తి కలిగి ఉన్నాము? ఆ సంఘము క్షేమం కొరకు, ఆ సంఘం యొక్క అభివృద్ధి కొరకు సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు ఏ ఏ బాధ్యతలు స్వీకరించిన వారై ఉన్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు చేత స్థాపించబడుతున్నటువంటి రాజ్యము, సంఘము, ఆ రాజ్యమునకు క్షేమము, అభివృద్ధి కలిగించాలని ఆసక్తి కలిగిన వాడు దేవుడు.
యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. ఇది మొదలుకొని దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దేనికి? రాజ్యమునకు క్షేమము వృద్ధి. ప్రభువైన యేసుక్రీస్తు చేత స్థాపించబడుతున్నటువంటి సంఘమునకు వృద్ధి కలగాలి, క్షేమము కలగాలి. దాన్ని మనం ఏం చేసామంటే క్షేమాభివృద్ధి. సంఘమునకు క్షేమాభివృద్ధి కలగాలని ఆలోచన చేసిన వారు దేవుడే ఆసక్తి కలిగి ఈ పని చేస్తున్నప్పుడు, ఒక రోజున అపోస్తులు కూడా పనిచేసి కష్టపడితే, ప్రతి వారు కష్టపడితే ఆ సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగింది. సంఘంలో ఉన్నటువంటి మనుషులు కష్టపడుకోకుండా సంఘము క్షేమముతో అభివృద్ధి చెందదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో సంఘము కొరకు కష్టపడితే, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘములో ఉన్నటువంటి కుటుంబాలను నేను అడుగుతున్నా, మీరు ఏమైనా ఒకనాడు దేవుడు తలంచి వృద్ధియు క్షేమము కలిగించడానికి ఆసక్తి కలిగి ఉన్నట్టుగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీలో ఎవరైనా ఆసక్తి కలిగి ఉన్నారా? అవునండి, మాకు ఆసక్తి ఉంది, సంఘం అన్ని విషయాలు అభివృద్ధి చెందాలని ఆసక్తి ఉంది. అయితే ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు పడే కష్టం ఎంత? ఏం కష్టం పడుతున్నారు? కష్టపడితే కదా దానికి వృద్ధి కలగ చేయబడేది. కష్టపడినప్పుడు కదా దేవుడు దానికి క్షేమముతో అభివృద్ధిని అనుగ్రహించేది. చదువుతాం గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగ చేయువాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగ చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. వృద్ధి కలిగించడం వరకు దేవుని యొక్క బాధ్యతే. అందులో మరి విశేషంగా ఏం మాట్లాడుతున్నాడంటే, నాటేవాళ్ళు కానీ నీళ్లు పోసేవాళ్ళు కానీ ఏమీ లేదని చెబుతూనే మరొక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడినటువంటి విషయం లాగా రాయబడి ఉంది. చదువుతాం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది. కష్టపడాలా సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే? ఏం పడతారండి? కుటుంబం అభివృద్ధి చెందాలంటే కష్టపడతారా? నిరంతరం ఒక కుటుంబం అభివృద్ధి కోసం ప్రయాసపడటం ఎలాగో మనకు తెలుసు. బిడ్డలను వృద్ధిలోనికి తీసుకురావాలంటే ఏ సమయానికి ఏం చేయాలో తెలుసు. మన చేతి పని ఏదైనా ఉంటే దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఏమి ప్రణాళికలు వేయాలో, ఎలాగో ముందుకు వెళ్ళాలో అన్ని విధాలుగా ఆలోచన చేయగలిగే మనుషుడు ప్రభు సంఘం కొరకు పాటుపడి కష్టపడి దాని క్షేమము అభివృద్ధిలోనికి తీసుకురావటానికి మనుషుడు తన వంతుగా తాను ప్రయాసపడకపోతే సంఘము క్షేమాభివృద్ధి చెందదు. నేనేం చేయగలనేటువంటి భావన ఉంటుంది చాలా మందికి. అయ్యా మా వయసు అయిపోయింది, వయసును బట్టి నేనేం చేయగలను, జ్ఞానాన్ని బట్టి నేనేం చేయగలను, లేదంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మేమున్నాము, మేము ఏం చేయగలమనేటువంటి భావనతో ఏ మనుషుడైనా వెనుకకు తీస్తే సంఘము కుంటుపడిపోతుంది. సంఘంలో ఉన్నటువంటి ప్రతివారు
తమ తమ పరిమాణము చొప్పున పని చేయకపోతే సంఘము క్షేమాభివృద్ధి చెందదు. రోమిలు రాసిన పత్రికలో లాగా రాయబడి ఉంటుంది. మనం ఈ సంగతి చదివి ఎఫెసీ రాసిన పత్రికలో ఉన్న సంగతి కూడా చూడబోతాం. చదువుతాం గ్రంథంలో రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. తను తాను ఎంచుకున్న దాని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తను ఎంచుకున్నవాడును నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. సంఘములో ఉన్నటువంటి ప్రతి వానికి సంబంధించినటువంటి సమాచారం అది వాళ్ళు చూసుకుంటారులే, లేకపోతే అది వాళ్ళకి సంబంధించిందిలే, ఈ విషయాలు వారే భారం వహిస్తారని ఎప్పుడైతే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు తమ బాధ్యతను ఇతరుల మీద వేసేసి తప్పించుకుంటారో, తాము చేయవలసినటువంటి పనిని ఇతరుల కోసం ఉంచుతారో, సంఘము క్షేమాభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండదు. కింద భాగంలో ఎలాగ రాయబడి ఉంటుంది, మనం చదువుతాం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున, నాకేం కృప అనుగ్రహించలా, మాట్లాడొద్దు దయతో ఆ మాట. దేవుడు కృప అనుగ్రహించలేదా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నీలో ఏదో ఒకటి దాచిపెట్టాడు. అది ఏమిటి అనేటువంటి పరిశీలన చేసి దాని విషయంలో మనం సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలి. కొందరు దాతృత్వాన్ని చాటుకునేటట్టుగా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, స్వార్థకు సహకారులుగా ఉండాలని. అది చేయకపోతే సంఘం కుంటుపడుతుంది. కొందరు ఉపచారము చేయటం కోసం అప్పగించుకునేటువంటి స్థితి కలిగి ఉంటారు. అలా చేయకపోతే సంఘము క్షేమాభివృద్ధి చెందదు. కొందరు పరిశుద్ధులకు పరిచర్య చేయటం కొరకు ఇది మా వంతు అని స్వీకరించగలిగేటట్టుగా ఉంటారు, కానీ అలాగ చేయరు కొందరు. ఒకసారి మనము గ్రంథంలో ఎలాగ రాయబడి ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో సంఘములో ఉన్నాము అంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ప్రతి వారు తమకు దేవుడు అనుగ్రహించినటువంటి కృప చొప్పున, నీకంటూ ఒక పని ఉంది, మనకంటూ ఒక బాధ్యత ఉంది, మన మీద దేవుడు ఏదో ఒక తలాంతును అనుగ్రహించి ఆ విషయంలో పాటుపడమని కోరుతున్నాడు. కానీ మనం ఏమీ పట్టించుకోం. సంఘము అభివృద్ధి చెందుతుందో క్షేమంగా ఉన్నదో అనేది అస్సలు నథింగ్. అలా చేయటం అనేది, అలాగ నిర్లక్ష్యం చేయటం అనేది దేవుడు సహించేది కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఒక కుటుంబము ఎలాగున ఆలోచన చేసిందంట. 15వ వచనం నుంచి ఎలాగ రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో, స్తెఫెను ఇంటి వారు అకయక ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియో. ఇలాగ ఎప్పుడైనా ఉందా? స్థానిక సంఘంలో ఏ కుటుంబమైనా పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకున్నట్టుగా ఏదైనా ఒక కుటుంబం నిలబడితే ఆ సంఘంలో పనిచేసేటువంటి దైవజనునికి భారం తగ్గుతుంది. సంఘంలో క్షేమాభివృద్ధి కొరకు సహకరించిన వారు అవుతారు. సువార్తకు సహకరించే వారి యొక్క పేర్లు జీవ గ్రంథమందు దాఖలై ఉంటాయి. ఈ ధన్యతను పోగొట్టుకుంటాం. కాబట్టి పరిచర్య, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివాం. మేమందరం పరిచర్య చేస్తున్నాం. పరిచర్య చేసేవాడు కష్టము కొలది తాను ఎంత కష్టపడి ఎంత శ్రద్ధ పెట్టి పనిచేస్తాడో కష్టము కొలది జీతం ఉంది. వర్క్నే చేయట్లేదు మనం. కాబట్టి ఎలాగైనా స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము, ప్రతి వారము
తమ తమ పరిమాణం చొప్పున పనిచేస్తే ఎంత అభివృద్ధి చెందిందో సంఘం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి మేము చూస్తున్నాం, ఆ తమ్ముడు వాటర్ తీసుకుని వస్తున్నాడు, ఆయన చేసేది ఆయన చేస్తున్నారు. వెనకాల ఉన్నటువంటి బ్రదర్ పరిశుద్ధుల కొరకు వారి యొక్క అవసరం ఏంటో చూడండి, మీరు కావాలంటే వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంటుంది. అక్కడ ఉన్నటువంటి మనుషులు కొంతమంది పరిచర్య చేస్తున్నారు. కాబట్టి ప్రతి వారు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏదైతే ఆలోచన చేశాడో ఆ రాజ్యమునకు వృద్ధియు క్షేమము కలగటం కొరకు ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున, ఆయన పరిమాణం ఏమిటో ఆ పరిమాణానికి తగ్గట్టుగానే పనిచేస్తున్నాడు. అంతకు మించి ఎక్కువ భారం మోపరు కదా ఎవరికి. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందటంలో ప్రతి అవయవం పనిచేయాలా. ఎలాగను పనిచేయాలి? నీ పరిమాణం ఎంతో ఆ పరిమాణానికి తగినట్టుగా పనిచేయాలి. ఒక విశేషమైన సంగతి ఏంటంటే, వృద్ధి చెందకపోవటం దేవుడు కానీ ప్రభువు కానీ సహించేది కాదు. వృద్ధి చెందాల. ఆది నుంచి దేవుని యొక్క ఆలోచన ఇది. తొలిమానవులైనటువంటి ఆదాము అవ్వలను పరమ తండ్రి దీవించినప్పుడు ఎలాగని ఏమని అన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని ఫలించటము వృద్ధి చెందటము దేవుడు ఆది నుంచి కాంక్షిస్తున్నాడు. ప్రభువైన యేసు మత్తయి సువార్తలో ఒక ఉపమానాన్ని ఎలాగను పోల్చి చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ సంగతి చదివి మనం ముగించేపోతున్నాం. కాబట్టి మీకు పరిచయంగానే మాత్రమే మాట్లాడుతున్నాం. సంఘ క్షేమాభివృద్ధి అని ఈ 3 దినాల్లో అనేకమైనటువంటి సంగతులు మీరు నేర్చుకుంటూ ఉంటుంటారు. మొట్టమొదటి పరిచయంగా సంఘము దాని క్షేమాభివృద్ధి. కాబట్టి ఆ విషయాలు, ప్రాథమికమైనటువంటి విషయాలు మాత్రమే మీతో చర్చించడం జరుగుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 25వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. 14వ వచనం నుంచి చదివితే, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసుని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఇది ఎన్నో మార్లు చదివి ఉంటాం, మరొకసారి చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక దేశాంతరం పోతున్నటువంటి ఒక యజమానుడు తన దగ్గర ఉన్నటువంటి పని వారిని పిలిచి ఆస్తిని అప్పగిస్తున్నాడు అంట, బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఒకరికి 5 తలంతులను, రెండవ వానికి 2 తలంతులను, మూడవ వానికి సామర్థ్యం లేదు కాబట్టి నీకు వద్దులే బాబు అని అంటే బాగుండేదే అన్నాడు. అలాగా పనిచేయడా? నీ సామర్థ్యం ఎంతో దేవుడు చూస్తాడు. ఆ సామర్థ్యానికి తగినట్టుగా పంచిచ్చాడు. అందరికీ పంచుకుంటూ వచ్చేటప్పుడు ఆఖరి వాడికి 1 ఇచ్చాడు. 1 ఎందుకు ఇచ్చాడంటే సామర్థ్యం లేదని. ఆ 1 కూడా ఎందుకు ఇచ్చాడంటే అసలు ఇవ్వకుండా ఉన్నాడు కాబట్టి. అయ్య బాబు, నాకు అసలు ఏ సామర్థ్యం ఉండదండి సంఘంలో, నేనేం చేయలేను అనే మాట మాట్లాడుతున్నటువంటి మనుషుడు దేవుడు వృద్ధియు క్షేమము కలిగించాలని ఏ రాజ్యమునైతే ఆలోచన చేశాడో ఆ రాజ్యంలో నువ్వు సరిగ్గా నీ బాధ్యతలు నిర్వర్తించట్లా. ప్రతి వానికి పంచిచ్చాడంట. ఒకనికి 5 వాని సామర్థ్యం కొలది, ఒకనికి 2 వాని సామర్థ్యం కొలది, మరొకరికి ఏమి లేవనల్లా 1 అని అన్నాడు. ఒకరోజు లెక్క చూసుకోవడానికి వచ్చాడంట. దేవుడు మన సంఘములోనికి తీసుకొచ్చి సంఘములో నాటిన తర్వాత ఫలించడం కోరుతున్నాడు. 5 ఇచ్చినటువంటి వాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు. 5 ఇచ్చినాడు తన సామర్థ్యం కూడా తీసుకొచ్చి మళ్ళా రెట్టింపు చేసి ఇచ్చాడు. 2 ఇవ్వబడినటువంటి వాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు. యజమానుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు, నువ్వు ఫలించాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు, వృద్ధి చెందాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఒకవేళ నువ్వు ఫలించట్లేదు అనుకో,
ఏం చేస్తాడు దేవుడు? ప్రభు ఏం చేస్తాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏ తీగైతే ఫలించట్లేదో అది వేరు చేయబడి, పోగు చేయబడి, అగ్నిలో వేయబడుతుంది. వృద్ధి చెందాల సంఘము, సంఘ క్షేమాభివృద్ధి, స్పిరిచువల్ వెల్ బీయింగ్ అన్నమాట. క్షేమాభివృద్ధి అంటే ఆత్మ సంబంధంగా